షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, పరమ తండ్రి మనల్ని ఆయన కృపా వాక్యం చేత మనల్ని బలపరుస్తూ, ఆత్మీయంగా మనల్ని ఉజ్జీవింపజేస్తూ, ఆయన శక్తితో, ఆయన బలంతో నింపుతూ, ఆయన క్షేమను మనకు అనుగ్రహిస్తూ మనల్ని కాపాడుతున్నాడు కదా. ఆ పరమ తండ్రి ఆయన అనుదినం మనతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఎంత ధన్యులము. ఈ దినం కూడా అనుదిన కృపల లేఖన భాగం మనం చూసుకుంటుంటే పరిశుద్ధ గ్రంథంలో నుంచి దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనంలో, తమ ఎలోహిం నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. అవును ప్రియులారా, తమ ఎలోహింని ఎరుగువారు, వారు ఆయన యొక్క శక్తిని ఎరిగిన వారు, ఆయన బలాన్ని ఎరిగిన వారు, ఆయన పరాక్రమాన్ని ఎరిగిన వారు, ఆయన ఆరాధిస్తూ, ఆయన స్తుతిస్తూ, ఆయన యొక్క నామమును స్మరిస్తూ, ఆయన నామములో ప్రార్థించుకొని వారు ఈ లోకములో గొప్ప కార్యాలు చేసిన వారిగా ఉన్నారు. అవును, మన పితరులందరూ కూడా మోషే కానీ, యెహోషువ కానీ, అదే మాదిరిగా పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తులు కానీ వారి జీవితాలలో గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ వచ్చారు. గిద్యోను కానీ, ఆ విధంగా అనేక మంది వారి జీవితాలలో పరమ తండ్రి యొక్క శక్తిని ఎరిగిన వారై, వారు ఆయన బలాన్ని ఎరిగిన వారై ఆయన ఆశ్రయించారు, ఆయన శక్తిని పొందుకున్నారు, ఆయన బలాన్ని పొందుకొని గొప్ప కార్యములు చేస్తూ వచ్చారు. ఏలియా ఏంటి, ఎలీషా ఏంటి చూసుకుంటుంటే, వారి గురించి మనం ధ్యానిస్తుంటుంటే, మోషే ఆయన శక్తిని, ఆయన బలాన్ని ఎరిగి ఆయన సన్నిధి కోరుకొని ఇజ్రాయెల్ ప్రజలను 6 లక్షల కాల్బలమును ఆయన అరణ్యములో వారిని ముందుకు నడిపిస్తూ వచ్చాడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా తీర్చడానికి వరకు యెహోవా సహాయాన్ని కోరుకుంటూ వచ్చాడు. యెహోవా నామమును ప్రార్థన చేస్తూ వచ్చాడు. అదే మాదిరిగా బండ నుంచి నీళ్లను ఇవ్వడానికి కొరకు ఆయన ఆశ్రయిస్తూ వచ్చాడు. పరమ తండ్రి అక్కడ గొప్ప కార్యం చేస్తూ వచ్చాడు. యెహోషువ ఆయన పరిశుద్ధమైన యెహోవా నామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ యొక్క సూర్యుడు, ఆ యొక్క చంద్రుడు ఆగిపోతూ వచ్చాయి. ఒక దినమెల్లా కూడా సూర్యుడు అస్తమింప త్వరపడలేదు. చంద్రుడు గిబియోలో ఆగిపోయింది. ఇజ్రాయెల్కి విజయం ఇవ్వడానికి కొరకు ఏలియా ప్రార్థన చేయగా ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చింది. ఆ బలిపీఠ మీద ఉన్న ఆ యొక్క మాంసం, బలి మాంసం మొత్తం దహించివేయబడుతూ వచ్చింది. ఎలీషా ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు చనిపోయిన వారు సైతం లేపబడుతూ వచ్చారు. ఇలాంటి గొప్ప కార్యములు పరమ తండ్రి తన భక్తుల ద్వారా జరిగించుకుంటూ వచ్చారు. కాబట్టి ఎవరైతే ఆయన శక్తివంతుడని, ఆయన బలవంతుడని, ఆయన పరాక్రమశాలి అయినా, ఆయన ఏదైనా చేయటకు సమర్థుడు అని, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని నమ్మి విశ్వసిస్తారో, వారు ప్రార్థన చేస్తారో, వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. పరమ తండ్రికి అసాధ్యమైనది ఏదిలని, ఏదైనా ఆయన చేయటకు సమర్థుడని మనం విశ్వసిద్దాం. ఆయన మన జీవితాలు కూడా గొప్ప కార్యములు చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందున మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి, అయ్యా, భక్తుల జీవితాల్లో వారు నీ శక్తిని, నీ బలమును, నీ పరాక్రమమును ఎరుగుతూ వచ్చారు. వారు ప్రార్థన చేసుకుంటూ వచ్చారు, నిన్ను ఆశ్రయిస్తూ వచ్చారు, వారి జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తూ వచ్చారు. మేము కూడా నిన్ను ఎరిగి, నీ శక్తిని ఎరిగి, నీ బలము ఎరిగి మేము కూడా గొప్ప కార్యములు మా ద్వారా జరుగునట్లుగా నీ కృపను విస్తరింపచేయమని ప్రార్థిస్తూ మా సర్వోన్నతుడు, మా రక్షకుడు, విమోచకుడైన యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన జీవాధిపతి అయిన యేసు క్రీస్తు కృపా కనికరము నిరంతరం తోడుగా ఉండి ఆయనే మనల్ని బలపరచును గాక. ఆమేన్.